गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीचित्तसन्तोषणम्। वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपరంపరాం। పరంపరా గురువులకు వందనములు. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువరులచే విరచితమైన ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 54వ కందార్థమును మనము గురు కరుణచే మననం చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, పరిపూర్ణమొకటి దక్క ఇతరమైన ప్రపంచమెల్ల తగదెలియుమి నీవెరికేనని మదిలోపల ఎరుకే పరిపూర్ణమెరిగేదిరుక నెరిగేది ఇంకొకటి లేది రెంటి నెరిగేది. ఎరుక పుట్టువు మూల మెరుగా నీది ఎరుకే తా బుట్టినదెరుగా పోయితే ఎరుక తా బుట్టినదెరుగా పోయితే లేదంచెరుక నెరిగేది ఇంకొకటి లేది రెంటి నెరిగేది అని అంటున్నాడు. పరిపూర్ణమొకటి దక్క ఇతరమైన ప్రపంచమెల్ల తగదెలియుమి, ఈ తగదెలియుముని మెల్ల తగదెలియుమి వెరికేనని మది లోపల ఎరుకే అని అంటున్నాడు ఇక్కడ. అంటే పరిపూర్ణం ఒకటి దక్క అంటే పరిపూర్ణము ఒకటి దక్క ఇతరమైన ప్రపంచమెల్లా తెలుసుకునేటువంటిది ఏది ఇక్కడ అంటే ఎరుకనే. అంటే ఈ ఎరుక పరిపూర్ణమును ఎరిగేది ఎరుకనే, మరి ప్రపంచమును ఎరిగేది ఎరుకనే. కాబట్టి మరి ఆ పరిపూర్ణము దీన్ని ఏమైనా ఎరుగుతుందా అంటే ఎరగదు. కాబట్టి ఇది పరిపూర్ణమును ఎరిగేది ఎరుకనే, మరి ఇతరమైన ప్రపంచమెల్లా తెలుసుకునేది కూడా ఎరుకనే అని నీ మది లోపల తెలుసుకో అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మరి దాన్ని ఆ పరిపూర్ణము ఎందుకు తెలుసుకోవద్దు దీన్ని అంటే, దానికి శరీరమే లేదు కాబట్టి దానికి తెలివి అనేటువంటిది ఉంటే కదా తెలుసుకునేది. దీనికి తెలుసుకునేటువంటి తెలివి ఉంది కాబట్టి ఇది తెలుసుకుంటుంది. కాబట్టి మరి ఆ నచక్షుర్ నగచ్చతి నవాంగచ్చతి నో మనః సభూమ అని అన్నారు కదా. అంటే అది కంటితో చూస్తుందా అంటే చూడనటువంటిది. అక్కడ చూస్తా అని పోతే తానే లేకుండా పోతుంది కాబట్టి చూపే లేకుండా పోతుంది. కాబట్టి మరి నవాంగచ్చతి అది పలుకుదామా నోటితోని అది ఇంత అంత అని చెప్పుదామంటే చెప్పరన్నటువంటిది. ఎందుకంటే ఆ 1000 పడగలతో ఉన్నటువంటి శేషునికే అది తరము కానటువంటిది అన్నప్పుడు, తరము కాదు అన్నప్పుడు మరి నేను పలకటానికి నా తరం అవుతుందా అంటే కాదు. కాబట్టి అందువరకు నవాంగచ్చతి నో మనః, ఆ మనసుతోనే అది ఊహించి ఏమన్నా చెప్పుదామా దాని అంటే అది మనసుతో ఊహించి చెప్పరన్నటువంటిది. అది సభూమ, అది పరిపూర్ణము బట్టబయలు. కాబట్టి అది గురుముఖత తెలుసుకునేది ఏది అంటే ఎరుకనే. కాబట్టి మరి ఇతరమైన ప్రపంచము అని అంటే ఈ ప్రపంచము అంటే పంచభూతములతో కూడినటువంటి పంచభూతములతో 25 తత్వములతో కూడినటువంటి
ఈ యొక్క జగజీవోపాధులన్నిటినీ కూడా ఎరిగేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆ ఎరుకనే. అంటే ఈ పంచభూతములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ మీద ఉన్నటువంటి నదీ నదములు, చెట్లు, ఓషధులు, మృగములు, తర్వాత ఈ యొక్క సీమ, పక్షులు, మరి జంతువులు, మరి మానవులు, మరి సకల సమస్తాన్ని అంతా కూడా ఎరిగేటువంటిది ఏది అంటే ఇక్కడ ఎరుకనే. కాబట్టి మరి ఈ సమస్తమును ఎరిగేటువంటిది, ప్రపంచమునంతా ఎరిగేటువంటిది ఎరుకనే. మరి ఆ పరిపూర్ణమును ఎరిగేది కూడా ఎరుకనే. కాబట్టి ఎరిగేది మరి మెల్ల తగదెలియు మీ ఎరుకేనని మది లోపల ఎరుకే పరిపూర్ణమెరిగే ఎరుక నెరిగేది ఇంకొకటి లేదు. కాబట్టి ఆ ఎరుకని ఎరుగుతుంది, పరిపూర్ణం ఎరిగేది ఎరుకనే, ఆ ఎరుకని ఎరిగేది కూడా ఎరుకనే. కాబట్టి ఇంకొకటి లేదు. ఆ రెండింటిని ఎరిగేది, పరిపూర్ణమును ఎరుకని ఎరిగేది, లేని ఎరుకని ఎరిగేది ఏదంటే ఎరుకనే. కాబట్టి ఈ రెంటిని ఎరిగేది కూడా ఈ ఎరుకనే. కాబట్టి పరిపూర్ణము దీనిని ఎరగదు, దీనిని అది ఎరగదు. ఎందుకంటే దానికి శరీరము లేదు అని చెప్పుకున్నాము కదా. నచక్షుర్ నగచ్చతి నవాంగచ్చతి నో మనః సభూమ అని చెప్పుకున్నాము కదా. మరి ఆ విధముగా అది ఆ బట్టబయలైనటువంటిది అది ఎట్లా ఉంది అని అంటే అది ఏమీ ఎరగదు, దేన్ని తెలుసుకోదు. కాబట్టి అన్నీ తెలుసుకునేటువంటిది ఈ ఎరుకనే. కాబట్టి మరి ఇంకా ఈ రెంటిని ఎరిగేది పరిపూర్ణము అంటే ఈ రెంటిని ఎరిగేది, ఆ రెంటిని ఎరిగేది కూడా మరి రెండింటిని ఎరిగేది ఏది ఇక్కడ అంటే ఎరుకనే. కాబట్టి ఇంకొకటి లేదు రెంటిని ఎరిగేది ఎరుక. పుట్టువు మూలం ఎరుగనిది ఎరుకే. ఆ ఎరుక పుట్టువు ఎరుగనిది కూడా ఈ మూలము. దీనికి ఎరుక పుట్టువు మూలం ఎరిగేది, ఆ ఎరుక పోతుందా ఎరుగుతుందా అక్కడ అంటే ఆ ఎరుగుతా అని తాను దగ్గరికి పోయే వరకే అది తానే లేకుండా పోతుంది. ఎందుకు అని అంటే ఈ ఎరుక పుట్టువు ఎవరికి తెలుసు దీనికి అంటే మేనల్లుని పుట్టుక మేనమామకు తెలుసు అంటారు కదా. ఈ మేనల్లుని పుట్టుక మేనమామకు తెలుసు అన్నట్లు మరి ఎరుక పుట్టుక ఎవరికి తెలుసు అంటే ఎరుకకే తెలుసు. కాబట్టి ఆ ఎరుక అనేటువంటిది ఆ పరిపూర్ణమునందు ఇది తోయబడింది. కాబట్టి దాని మూలము దగ్గరికి, ఆ పరిపూర్ణము యొక్క సన్నిధానము యందు దగ్గరికి ఇది పోయే వరకే, ఆ యొక్క ఎరుక యొక్క మూలము దగ్గరికి పోయే వరకు తానే లేను అనేటువంటి యొక్క విచారణ తేలిపోతుంది. కాబట్టి దాని యొక్క పుట్టుక మూలము లేనే లేదనేటువంటిది ఎవరికి తెలుసు ఇక్కడ అంటే అది గురుమూర్తికి తెలుసు. కాబట్టి గురు కృప వలన మరి అపరోక్షమౌని మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృప లేకన్న అపరోక్షమౌని మనుజులకు పరోక్షంబైన బయలు గురుకృప కలుగా కీలు ఇదే లేని ఎరుక తాతులుగా. అది ఎప్పుడైతే అది అపరోక్షమైనటువంటిది ప్రత్యక్షం అవుతుందో, గురుమూర్తి కృప వలన పరిపూర్ణం ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతుందో దీని యొక్క కీలు అనేటువంటిది తానే లేననేటువంటి యొక్క నిర్ణయము తెలియవస్తుంది. కాబట్టి ఆ ఎరుక పుట్టుకు మూలమైనటువంటి దాని దగ్గరికి తాను పోయే వరకు తానే లేకుండా పోతుంది. కాబట్టి ఈ రెండింటిని ఎరిగేది ఎరుకనే అనేటువంటి యొక్క భావాన్ని ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువులను తెలియజేస్తూ. ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై.